నాగార్జున గారు, మీరు కామనర్స్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావడం మానేయాలి. కామనర్స్ని తీసుకురావడం వలన బిగ్ బాస్ రోజు రోజుకి దిగజారిపోతుంది. కామనర్స్ని తీసుకోవటం వలన అది సామెతలో చెప్పినట్టు కుక్కను సింహాసనం మీద కూర్చోబెట్టినట్టే అయిపోతుంది. బిగ్ బాస్ హౌస్ అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఉన్న ప్లాట్ఫామ్ అని కొంతమంది భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ కామనర్స్ రావడం వలన సీనియర్ ఆర్టిస్టులను గౌరవించకపోవడం, మీ ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం, కంటెంట్ కోసం నోటికొచ్చినట్టు మాట్లాడటం, కెమెరాలు ఉన్నాయి కదా ఏమి మాట్లాడినా పడి ఉంటారులే అనుకోవడం, ఇది ఇలా కొనసాగితే భవిష్యత్తులో సీరియల్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు బిగ్ బాస్లో పాల్గొనడానికి భయపడతారు. టీఆర్పీల కోసం వాళ్ళ కెరియర్లతో ఆడుకోవద్దు. ఏంటి సార్ ఈ డబ్బా? మీరు కామనర్స్ని తీసుకోవాలనుకుంటే కొంత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళని ఎంచుకోండి, లైక్ కళ్యాణ్. అలాగే ఈ సీజన్లో ఉన్న సెలబ్రిటీస్ సుమన్ శెట్టి, ఇమాన్యుయల్ మరియు తనుజ ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారు జీవితంలో ఎన్ని కష్టాలు ఈ స్థాయికి చేరుకున్నారు. వాళ్ళని ఈ కామనర్స్తో తిట్టించడం ఏమీ బాగాలేదు. ఈసారి టీవీలో బిగ్ బాస్ చూస్తున్నారు అంటే తనుజ, ఇమాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి కోసం, కామనర్ కోసం ఎవరు చూడట్లేదు. కళ్యాణ్ని ఓన్లీ ఆర్మీ ట్యాగ్ అండ్ సింపతి కోసం కొంతమంది చూస్తున్నారు. బిగ్ బాస్ ఫ్యాన్స్గా మేము చూడాలనుకునేది ఎంటర్టైన్మెంట్, టాస్క్లు మరియు ఫన్, ఇలాంటి నెగటివ్ డ్రామా కాదు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది.